నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల పురాతన శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు ఉగాది పచ్చడి అందజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, అత్తెల్లి లక్ష్మయ్య, రుక్మయ్య, కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్, సీనియర్ నాయకులు డాక్టర్ నరేష్ బాబు, లయన్ పరమేశ్వరాచారి, ఆర్యవైశ్య నాయకులు, శ్రీ ఉమామహేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. महापरिपाधय भयाभ्यन्तराजः देव्याहानन्दभोगोऽस्तु देवस्याहानन्दभोगोऽस्तु विद्महे रामपत्नी धीमहि तन्नो सीता प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि सर्वं नियमेन मदन्वयानाम् आज्यस्य नकुलपतेर्वकुलाभिरामम् श्रीमस्तदङ्ग्रिगुणं प्रणमामि मूर्धना भूतं सरश्च महदात्मे पट्टनादा శ్రీవత్ససారకులశేఖరయోగిమాః రత్నాంగ్రేణ బరకాలైతే అవకాశం ఉంది. గతంలో ఎట్లయితే ఉందో ఈసారి కూడా కొత్త మంది బలిష్ట చిత్తబలిష్టంలో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ಹೆಚ್ಚుగా ఉన్నది. తర్వాత రాజకీయ తెలంగాణలో కొన్ని ప్రయోజకరమైనటువంటి నూతన పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలు వచ్చే అవకాశం తెలంగాణలో ఉంది. అలాగే మధ్యన ప్రభుత్వ నేతల మధ్య అభిప్రాయ భేదాలు హెచ్చుగా వచ్చే అవకాశం ఉంది.